లోక్సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో పెద్ద ఎత్తున దుమారం. మొత్తం హిందూ సమాజాన్ని ఆయన అవమానించారని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా, తాను అందరినీ అనలేదని, బీజేపీ ఆర్ఎస్ఎస్ ముసుగులో హింసకు పాల్పడుతున్నటువంటి వారిని ఉద్దేశించి మాత్రమే వ్యాఖ్యానించారని రాహుల్ వివరణ ఇచ్చారు. బీజేపీ చేసింది అదే కదా, గత ఎన్నికల్లో అబ్కి బార్ 400 కి పార్ పేరుతో బీజేపీ నరేంద్ర మోదీ ఆ ఎన్నికల్లోకి వెళ్ళిన తర్వాత ప్రధానంగా ఎక్కడెక్కడ హిందుత్వ పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టాలనేదే ప్రధాన ఎజెండాగా మోడీ కానీ, అమిత్ షా కానీ, నడ్డా కానీ బీజేపీ మోదీ పరివారంతో ముందుకెళ్ళినటువంటి సందర్భం కదా. దాన్నే ఇవాళ రాహుల్ గాంధీ పార్లమెంట్ వేదికగా ఎండగట్టాడు. రాహుల్ గాంధీ శివుడి ఫోటో అంటే నేను నమ్ముకున్నటువంటి భగవంతుడు, నేను ఎందుకు చూపకూడదు అంటే హిందుత్వ ఎజెండా లేకుంటే హిందువుల పేరు మీద మీరు రాజకీయం చేస్తారు కదా, నేను నమ్ముకున్నటువంటి దేవుడిని చూపిస్తే తప్పేంటి అని కూడా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. అంటే భగవంతుడితో డైరెక్ట్ కనెక్షన్ ఉంది అని మోడీ చెప్పిన దానికి ఒక సెటరికల్ మూవ్, అధికార పార్టీని పూర్తిగా కొంత క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.